నాగరాజు గారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. నాగరాజు గారిని తిరిగి విధుల్లోకి విజయవాడలో సిఐ నాగరాజు గారు దగ్గర ఆయన సరౌండింగ్లో 1500 కెమెరాలని అమర్చడం జరిగింది. స్పీడ్ బ్రేకర్లు వేయడం జరిగింది. బ్లేడ్ బ్యాచ్ని కానీ, గంజాయి బ్యాచ్ కానీ, రోడ్డు మీద ఆటోలో తాగేవాడు కానీ, రోడ్డు మీద కూర్చొని తాగేవాడు కానీ మాకు ఈ సంవత్సరంలో ఎక్కడా లేడు. నాగరాజు గారు ఉన్నంత వరకు ఎవరూ కనబడలా. నాగరాజు గారు లేనప్పుడు ఇప్పుడు అందరూ మళ్ళా యుద్ధం చేస్తున్నారు. దానివల్ల మాకు నాగరాజు గారిని విడుదల చేయాలి, అది మేము కోరుకునేది. మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలనేది మా ఆశ అండి. అలాంటి ఆయన ఇవాళ విజయవాడ చరిత్రలో ఒక ఎమ్మెల్యేకో ఒక మంత్రికో అన్యాయం జరుగుతుంది, అరెస్ట్ చేస్తున్నారంటే ప్రజల మద్దతు వస్తుందంటే మనందరం కూడా ఎన్నో సందర్భాల్లో చూసాం. అలాంటిది ఒక హానెస్ట్ ఆఫీసర్ సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేశారంటే స్వచ్ఛందంగా ఎంతమంది ప్రజలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ విజయవాడ హిస్టరీలో ఈరోజు నాగరాజు గారి కోసం ఇంతమంది ప్రజల మద్దతు లభిస్తూ ఉందంటే శాంతి భద్రతలను కాపాడేటువంటి వ్యక్తి నాగరాజు గారు అని చెప్పేసి స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. 100% మంది శాంతి భద్రతలను కోరుకుంటే గొడ్డల పార్టీ బ్యాచ్ ఏదైతే ఉందో ఒక 2% మాత్రం ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు నాగరాజు గారిని అరెస్ట్ కావాలని చెప్పని కోరుకుంటున్నారు. 98% మంది ప్రజలు మాత్రం శాంతి భద్రతలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాగరాజు గారిని విధుల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే స్టేషన్కి నాగరాజు గారిని సిఐగా రీఓప్ చేయాలి. మళ్ళీ ఖచ్చితంగా నాగరాజు గారిని విధుల్లోకి తీసుకుంటే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరి పక్షాన్ని కూడా మేము న్యాయ పోరాటానికి ఎంత దూరమైన వెళ్తామని చెప్పి మేము తెలియజేస్తాం. విజయవాడలో సిఐ నాగరాజు అరెస్టుకు సంబంధించి కృష్ణలంక సంబంధించినటువంటి ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. సిఐ నాగరాజు లాంటి నిజాయితీ పౌరుని అన్యాయంగా ఈ కేసులో బలి చేస్తున్నారు. నాగరాజు లేకపోతే ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోతున్నట్టు కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బందర్ రోడ్లో ఆ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ కృష్ణలంక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి మనుషులు అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు సిఐ నాగరాజు గారిని అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. ఎందువలనంటే మాకు భద్రత కరువు అయిపోయింది. నాగరాజు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో మాకు భద్రత భయాందోళన చెందుతున్నాం. ఆడవాళ్ళు తిరగాలంటేనే మాకు భయంగా ఉంది. ఎందుకంటే నాగరాజు గారు వచ్చిన కాడి నుంచి గంజాయి బ్యాచ్ని అరికట్టారు, బేడ్ బ్యాచ్ని అరికట్టారు. అందువలన మాకు ఆయన గారే కావాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు అని ఒకళ్ళు అడుగుతున్నారు. చేస్తుంది, నేను చేయట్లేదు. అట్లా మాది సమ్మేరియా కావటంలో గంజాయి బ్యాచ్ బేడ్ బ్యాచ్ ఎక్కువైపోయారు. మా పిల్లల్ని స్కూల్కి పంపించాలన్న భయంగా ఉంది. నాగరాజు గారు ఉండగా మేము ధైర్యంగా పంపించుకున్నాం, ధైర్యంగా పనులకి వెళ్ళొచ్చాం. కానీ ఈరోజు మాకు భయం వేస్తుంది వెళ్ళాలంటేనే. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన ఎలా ఉందంటే ఒక తండ్రి కొడుకుని అమానుషంగా కత్తులతో దాడి చేశారు. ఆ దాడిని చూస్తే మాకు భయం వేస్తుంది. మేము వస్తుంటే ఎక్కడ దాడి చేస్తారో, ఏం చేస్తారో, మా పిల్లల్ని ఏం చేస్తారో అని భయం అయిపోయింది. మా కృష్ణలంక సిఐ గారు వచ్చాక బ్లేడ్ బ్యాచ్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిందండి. ఇవాళ కృష్ణలంకలో ఎప్పుడైతే ఆయన సస్పెండ్ చేశారో మళ్ళీ తెల్లారి పాటికి బ్లేడ్ బ్యాచీలు గంజాయి బ్యాచ్ వచ్చి నిన్న 2 తండ్రి కొడుకుల్ని కూడా మెడకాయ కోసి వాళ్ళని ఒకళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఒకళ్ళు మణిపాల్లో, వాళ్ళ సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. ఇవాళ రక్షణ లేకుండా పోయింది. మగవాళ్ళకే లేకపోయింది, రేపు ఆడవాళ్ళకి ఎవరు రక్షణ ఇస్తారు? రక్షణ అనేది లేదు. బయటకు వస్తే ఎలా ఇంటికి వస్తావో కూడా ఆడవాళ్ళని తెలియకుండా ఉంది. ఇవాళ వాళ్ళని ఎలా చేయాలి, ఏం చేయాలి అనే కూడా మాకు సిఐ గారు మళ్ళీ నిధుల్లోకి రావాలి. ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ని మళ్ళీ కంట్రోల్లో అరికట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసినట్టు ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించి నాగరాజు లాంటి నిజాయితీ పడినటువంటి ఆఫీసర్ అక్కడ లేకపోతే ఆ ప్రాంతంలో మేము బతకలేమంటూ కూడా వీళ్ళంతా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఇప్పటికే సిట్ అధికారులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది.